ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థించుదాం. ఎపిసోడ్ సహకారులు కొరతగా ఉన్నారు. ఈ మాసం అంతానికి అత్యవసరంగా ఉన్నవి కావున ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుని వాక్యము ధ్యానిద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణ నామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. ఎపిసోడ్ సహకారులను పంపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. రక్షకుడా, మీ దివ్య హస్తాలకు మా ప్రేక్షకులను సమర్పిస్తున్నాం. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. అన్య దేశాల మీద దేవుడు తన తీర్పులు ప్రకటించిన తరువాత ఇశ్రాయేలు జనాంగానికి తన వాక్కును ప్రవచనాన్నిస్తూ తన యొద్దకు మరలి రండి అనే సందేశం ఇచ్చాడు. పాపి తన పాపములో నశించుట దేవునికి ఇష్టం లేదు. ప్రతి మానవుడు తన ప్రవర్తన మార్చుకొని దేవుని వైపు తిరిగి దేవుని వెంబడించాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. సాధారణంగా ప్రజలు ఎలా ఉంటారనేది ఇక్కడ చెబుతున్నాడు. 17వ వచనం, ఆయనను నీ జనులు. దేవుడు వాడిన పదాలు గమనించండి. ఆయనను నా జనులు అనాలి, కానీ ఆయనను నీ జనులు అన్నాడు. ఆల్ హ్యూమన్ ఆర్ ఇంపర్ఫెక్ట్. మనుషులందరూ కూడాను ఏదో ఒక లోపం కలిగిన వారే. లోపరహితుడు దేవుడే. యెహెజ్కేలు లేవీయుడు, యెహెజ్కేలు ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయులు అనే పేరుతో వారిని పిలవటానికి ఆయన ఇష్టపడలేదు ఇక్కడ. ఎందుకంటే ఇశ్రాయేలీయుడు అనే పేరు పిలువబడితే ఒక స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, థింకింగ్, యాటిట్యూడ్ ఉండాలి. అలా లేదు. అందుకని యెహెజ్కేలు నీ జనులు అన్నాడు. చెరలోనికి వచ్చిన జనులు అని ఇక్కడ ప్రభువు పిలుస్తున్నాడు. నా జనులు అని అంటే దేవుని ప్రమాణంలో జీవించిన వారై ఉండాలి. దేవుడు మనలను నా జనులు అని పిలిపించుకోవటానికి, పిలవటానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ ప్రజలు అలా లేరే. నా పేరు పెట్టబడిన నా ప్రజలు అని అన్నాడు యెషయా గ్రంథంలో. దేవుడు నా వైపు తిరగాలి, పశ్చాత్తాపడాలి, చెడుతనం మానాలి, నేను వారిని దర్శిస్తానన్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు అని పిలువబడవలసిన జనాంగం యెహెజ్కేలు నీ జనులు అని పిలువబడుతున్నారు అని అంటే దేవుని ఎంతగా గాయపరిచారు, దేవుణ్ణి ఎంతగానో ఆధ్యాత్మికంగా దుఃఖానికి గురి చేశారు. దేవుని దుఃఖం, దేవునికి గాయం అన్నప్పుడు
మనం జాగ్రత్తగా అర్థం చేసుకోకుండా మన వంటి దుఃఖమే మన వంటి గాయమే అనుకుంటే మనం పడిపోయినట్టే. దేవునికి దుఃఖం ఎందుకు? అయ్యో నన్ను ఇట్ట అన్నారేమిటి, నన్ను అలా అన్నారేమిటి అనే ఆయన దుఃఖం. అది మానవ దుఃఖం. దేవుడు ఎందుకు దుఃఖపడతాడో తెలుసా? యేసు యెరూషలేము పట్టణాన్ని చూచి కన్నీరు కార్చి చాలా వేదనతో దుఃఖపడ్డాడు. యెరూషలేమా యెరూషలేమా, ఈ దినమందైనా సమాధాన సంబంధమైనటువంటి నా మాట విన్నట్లయితే నీకెంత మేలు. ఈ రాతి మీద రాయి ఉండకుండా వచ్చే దినం వస్తుంది. చూడండి, యెరూషలేముకు కలిగే దుర్గతిని బట్టి ఆయన దుఃఖపడుతున్నాడు. మనుషులు పాపంలోనే జీవిస్తుంటే దేవుడు దుఃఖపడతాడు. ఎందుకంటే వారి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన కుమారుని పంపాడు, నరావతారయ్యాడు, శిలువ మరణం పొందాడు. కనుక దేవుడు దుఃఖపడతాడు అన్నప్పుడు మన నాశనాన్ని చూచి కలుగు దుఃఖం. అంతేగాని ఆ దుఃఖంతో ఆయన నాశనం అయిపోతాడని కాదు. ఆయన గాయపడతాడు అన్నప్పుడు ఆయన క్యారెక్టర్, ఆయన మనస్తాపం చెందుతాడు అన్నప్పుడు ఆయన క్యారెక్టర్, నొచ్చుకుంటాడు. ఇవి మనుషులు అర్థం చేసుకునే భాషలో ఉన్నాయి. చూసారా? తన స్వరూపం తన పోలికి ఇచ్చాడు కదూ. మనకు నొచ్చుకోవటం అంటే తెలుసు, గాయపడటం అంటే తెలుసు, మనసు విరగటం అంటే ఏంటో తెలుసు. దేవుడు తన ప్రజల పట్ల అటువంటి భావన వారికి అర్థమయ్యేటట్లు చెబుతున్నాడు. ప్రజల పట్ల ఆయన మనసు విరుగుతోంది. కారణం ఏమిటి? యెహోవా మార్గము న్యాయము కాదని అందురు, అయితే వారి ప్రవర్తనయే కదా అన్యాయమైనది. ఏమిటండి అసలు ఈ మాట? యెహోవా మార్గము న్యాయము కాదని మనుషులు చెప్పటమా? హౌ సాడ్ ఇట్ ఈస్. నేను ఆదికాండపు మొదటి 3 అధ్యాయాల మీద ఒక క్రైస్తవేతర మతబోధకుడు సులువుగా చులకనగా మాట్లాడుతూ అపహాస్యం చేస్తున్న ఒక వర్తమానం విన్నాను. వారికి దేవుణ్ణి గుర్చిన అవగాహన లేదు, దేవుని గుణశీలములను గుర్చిన అవగాహన లేదు. క్రైస్తవుల దేవుడు గొడ్డు మాంసము తిను దేవుడని బైబిల్ చెప్పుకుందని అపహాస్యం చేశాడు. సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి మార్గాన్ని అన్యాయమైనదని చెప్పుకున్న అనేకులు ఈ దినాల్లో కూడా ఉన్నారు. కానీ వారి ప్రవర్తనయే కదా అన్యాయమైనది. అది దేవుని ప్రశ్న. దేవుణ్ణి న్యాయము లేనివాడని చెప్పేవాడికి దేవుడు అర్థం కాలేదు. ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన యందు ఏ కపటము లేదు. వాక్యం సెలవిస్తుంది. యేసు నరావతారిగా ఉన్న దినాల్లో సైతం మీలో ఎవడైనా నాలో పాపము కలదని స్థాపించగలడా? ఎవరు చెప్పగలరు? భూమి మీద నర అవతారంలో ఉన్నటువంటి ఏ మానవుడినైనా తీసుకోండి, దేవుడిగా చెప్పుకున్న వారినైనా సరే, నాలో పాప స్వభావమే లేదు అని చెప్పగలిగిన నరుడు, తల్లి తండ్రులకు జన్మించినటువంటి ఏ వ్యక్తి అయినా పాప స్వభావం సంతరించుకుని జన్మించాల్సిందే. ఒక మనిషి పాపం చేస్తున్నాడు అని అంటే కారణం అతడు అంతరంగాన పాప స్వభావం కలిగిన వాడు. అందుకే అతడు పాపం చేస్తాడు. తెలిసి చేస్తాడు, తెలియక కాదు. నిర్ణయం తీసుకుని చేస్తాడు. చేసిన పాపాన్ని ఒప్పుకోడు, కప్పుకుంటాడు.
ఇది మానవ స్వభావం. కొత్త భాష్యాన్ని తన సొంతగా చెబుతాడు. తనను తన పాపాన్ని జస్టిఫై చేసుకునే ప్రయత్నం మానవుడు చేస్తాడు. దానికోసం దేవుని మార్గాలను అన్యాయమని నిందలేస్తుంటాడు. నాకు తెలిసిన ఒక యవనస్తుడు, చాలా వృద్ధి చెందిన అతను, చిన్న వయస్సులో చాలా గొప్ప తలాంతు కలిగిన వ్యక్తిగా ఎదిగాడు. అతను క్రైస్తవేతర సోదరుడే. అతను చూచినప్పుడు అతని తెలివితేటలు, అతని పనితనము, అతని యొక్క మాట్లాడేటువంటి చొరవ, పనులు జరిగించే తీరు, వ్యవహారం నడిపించే సరళి చూచి నేను అనుకునేవాడిని, ఇతను రైట్ ప్యాత్లోకి వస్తే ఇంకెంత బాగుంటుందో. వెరీ మచ్ ఆల్కహాలిక్ పర్సన్. నేను అతను కలిసి 1 year అయిపోయింది ఇప్పటికీ. నేను ఈ మధ్యన ఒక పనుండి వారి కార్యాలయానికి ఫోన్ చేసి ఆయనకి ఫోన్ ఇమ్మన్నాను. ఆయన చనిపోయి 6 మాసాలు అయిందని చెప్పారు. నేను దిగ్భ్రాంతి నొంది అడిగాను, అయ్యా ఏం జరిగిందంటే, ఆయన త్రాగిన మైకంలో మెట్ల మీద నుండి కింద పడి ఎముకలు విరిగి తదుపరి చనిపోయాడు అని విన్నాను. ఈ లోకంలో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, తెలివి కలిగిన వారు ఉన్నారు, మాటకారులు ఉన్నారు, నిపుణత గలవారు ఉన్నారు. కానీ ఎక్కడా మేము తప్పు చేశామని దొరకకుండా జస్టిఫై చేసుకోగలిగిన వాళ్ళు ఉన్నారు ఆ సోదరుని వలె. కానీ దేవుడు నీ హృదయాంతరంగాలను పరిశీలిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం అర్థం కాక చాలామంది దేవుడు అన్యాయస్తుడు అనుకుంటారు. బైబిల్ గ్రంథం క్షుణ్ణంగా చదివితే దేవుని యొక్క యూనివర్సల్ థాట్స్ మనకు కనిపిస్తాయి. జాతి, మతం, కులం భేదం లేకుండా మనుషులను ఆయన ప్రేమించిన తీరు, మనుషులకు ఆయన ఇస్తున్న ఆజ్ఞలు మనం అర్థం చేసుకోగలుగుతాం. మన ప్రవర్తన న్యాయంగా లేకుండా, ఆయన అర్థం చేసుకోకుండా ఆయన అన్యాయస్తుడని పిలవటం ఎంతవరకు సబబు? ఎవడైనా నీతిని విడిచి, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి అతడు ఫిజికల్ డెత్ పొందుతాడు. పాపము కారణాన దేవుడు మనుషులను భౌతిక మరణాలకు అప్పగించటం గురించి హెచ్చరికలు ఇస్తున్నాడు. మరణము అనేటువంటి పదం ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పినది భౌతిక మరణం కాదు. నేను తినవద్దని ఆజ్ఞాపించిన ఆ మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలము యొక్క ఫలము నీవు తినిన ఎడల ఆ దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అని దేవుడు చెప్పినప్పుడు భౌతిక మరణం కాదు అక్కడ. చచ్చెదవు అనే పదం నీవు నా నుండి నీ అంతట నీవే దూరంగా వెళ్ళిపోతావు అని అర్థం. సెపరేషన్ ఫ్రమ్ లైఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ డెత్. మరణం అన్నప్పుడు సెపరేషన్ ఫ్రమ్ గాడ్. ఇక్కడ చెబుతున్నాడు, రక్షణ నొందని వాడు మరణములోనే ఉన్నాడు. నీతిమంతుడు అన్నప్పుడు నీతి క్రియలను ఆధారం చేసుకున్నవాడు తన నీతిని విడిచి, తన ప్రవర్తన యందలి నీతిని విడిచి అపవిత్రతకు ఆకర్షితుడైతే అతని నీతి అతనిని రక్షించలేదు. మానవుడు తన క్రియల చేత దైవ స్థాయికి నీతిని సంపాదించుకోలేడు. ఇది ప్రతి ఒక్కడు ఎరుగవలసిన ప్రథమ సత్యం. నేను నీతిమంతుడును అని ఎవ్వడునూ చెప్పలేడు.
తన ప్రవర్తనను బట్టి నీతివంతునిగా సాక్ష్యం పొందిన వాడు సహా స్వాభావికంగా పాపిగానే ఉన్నాడు. తన పాపమును ఆధారం చేసుకుని తన నీతిని విడిచిన వాడు తప్పక మరణిస్తాడన్నాడు. దుర్మార్గుడు తన దుర్మార్గాన్ని విడిచి న్యాయం నీతి అనుసరిస్తే వాడు తన నీతి న్యాయాలను అనుసరించుటకు అతడు పొందిన మారు మనసును బట్టి అతడు బ్రతుకుతాడన్నాడు. యెహోవా మార్గం న్యాయము కాదని మీరు అనుకొనుచున్నారే, ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించెదను. ఇది అతి ప్రాముఖ్యమైన సందేశం. ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధించబడుతుంది. మన ప్రవర్తన, అవర్ రెస్పాన్స్ టు ద థింగ్స్ విచ్ ఆర్ కమింగ్ బిఫోర్ అస్, మన ఎదుటికి వస్తున్న విషయాల పట్ల మన యొక్క స్పందన తీరును బట్టి మనం శిక్షను అందుతాం. మనం ఎలా స్పందిస్తున్నాం? నీతితో స్పందిస్తున్నామా, అపవిత్రతతో స్పందిస్తున్నామా? ప్రతి వ్యక్తి యొక్క స్పందన అతని హృదయంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రత్యుత్తరం ఇచ్చేవాడు మంచివాడైతే ప్రత్యుత్తరము చక్కగా వస్తుంది. ప్రత్యుత్తరం ఇచ్చేవాడు దుర్మార్గుడు, పాపి, ఎగతాళి చేయువాడైతే, అపహాసుకుడైతే అతని నుండి స్పందన పాపభూయిష్టంగానే ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అతని యొక్క అంతరంగం, క్యారెక్టర్పై ఆధారపడి ఉంటుంది. కనుక దేవుడు చెప్తోంది మొదటి నుండి కూడా, కన్వర్ట్ యువర్ హార్ట్, మారు మనసు పొందండి, రిపెంట్, పశ్చాత్తాపడండి, శుద్ధి చేసుకొనండి, మార్పు చెందండి, మార్పు చెందండి. అలా మార్పు చెందకపోతే, హృదయాన్ని ప్రభువు యొక్క రక్తంలో కడుక్కోకపోతే, మన పాపపు జీవితంలో మనం కొనసాగిపోతుంటాం. అందుకనే పరమ భక్తులు కూడాను ప్రతిదినము పలుమార్లు ప్రభు సన్నిధికి వచ్చి, మందిరానికి కాదు, ప్రభు సన్నిధి కంటే ఆయన నామం పేరిట ఆయన సన్నిధికి వచ్చి, అయ్యా నేను ఇక్కడ పడిపోయాను, నన్ను కడుగని అడుగుతారు. డిఎల్ మూడీ భక్తుడు ఎవ్రీ 15 minutes, ప్రతి 15 నిమిషాలకు తనను చెక్ చేసుకుంటాడు. లేకపోతే పాప భారం పేరుకుపోతుంది. భక్త సింగ్ గారు ప్రతిరోజు సాయంకాలం పడకకు వెళ్ళక ముందు ఆ దినమున అతని చర్యలను జ్ఞప్తికి తెచ్చుకొని వాటిని పరిశీలించి ప్రభువును క్షమాపణ, మాటను బట్టి, చూపును బట్టి, తలంపును బట్టి ఆయన పరిశీలించుకొని క్షమాపణ కోరుకుని సమాధానం వచ్చిన తర్వాతే, ప్రభుతో సమాధాన పడిన తర్వాతే పడకకు వెళ్ళేవాడట. వాళ్ళు, నువ్వు పశ్చాత్తాపడి ఎంతకాలం అయింది? నేను ఎప్పటికప్పుడు ఎప్పుడు నా మనసు నాపై నిందారోపణ చేస్తుందో దాన్ని అలక్ష్యం చెయ్యక వెంటనే క్షమాపణ కోరుకుంటాను. నోటి మాట, కంటి చూపు, శరీరం యొక్క క్రియలు మనలను దేవునికి దూరంగా తీసుకుని వెళ్ళటం కొరకే పనిచేస్తుంటాయి. ఆ క్షణాన పరిశుద్ధాత్ముడు మనలను హెచ్చరిక ఇచ్చి సరిచేసుకునమని అలారం చేస్తాడు, వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు అలక్ష్యంగా ఉండటం అభ్యాసం చేసుకుంటే వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేస్తుంది. జాగ్రత్త. ఇక సెన్సిబిలిటీ ఉండదన్నమాట. ఆ సెన్సేషన్ తగ్గిపోతుంది. స్పిరిచువల్ సెన్సేషన్ యాక్టివ్గా ఉండాలి. ఒక్కొక్కళ్ళు బూతులు ఆడేస్తూ ఉంటారు, సరి చేసుకోరు. ఒక్కొక్కడు అపహాస్యం చేస్తుంటాడు,
అయ్యో ఇది అపహాస్యం, ఇది సరసోక్తి, ఇది బూతు, ఇది కాముకత్వం, ఇది అపవిత్రత అనే ఆ సెన్స్ ఆ స్పర్శనీయత పోగొట్టుకుంటే ఏమిటి ప్రయోజనం? పరిశుద్ధాత్ముడు నిన్ను నిత్యము నీ అంతరంగాన ఉండి హెచ్చరిక చేస్తాడు, నీవు విశ్వాసివైతే. కనుక విశ్వాసికి దేవుడి నూతన నిబంధనలో ఒక వరం ఇచ్చాడు. ఆ వరం పరిశుద్ధాత్ముడు. విశ్వసించిన వాని యొక్క అంతరంగాన నూతన స్వభావాన్ని ఒసగి దాని యందు పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటాడు. ఆ నివాసంలో ఆయన ఉండి మనిషిని రెగ్యులేట్ చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు, నియంత్రిస్తాడు, క్రమపరుస్తాడు. ఆయన ఆధీనంలోనికి మన ఆత్మను మనం అప్పగించుకోవటం నేర్చుకోవాలి. దేవా, సంభవిస్తున్నవన్నీ నీ కృపలో నాకు సంభవిస్తున్నాయి, నాకు జరుగుతున్నవి నీ ప్రణాళికలు జరుగుతున్నాయి అని మనం ఎప్పుడైతే నమ్ముతామో, విశ్వసిస్తామో, మనం పరిస్థితులకు కలవరపడం, ఆహ్లాదంగా అనుభవించగలుగుతాం. సోదరుడా, సోదరి, ఈ లోకం నాశనం వైపు పరిగెడుతోంది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి అన్యాయస్తుడనేటువంటి భావనకు వెళ్ళిన వారు వారి ప్రవర్తన ఫలమును వారు శిక్షగా పొందబోతున్నారు. ఇది ఎంతమందికి అర్థమవుతుంది? నీవు నీ జీవితాన్ని జాగ్రత్త పరుచుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో. 21వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుతాం. మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరం 10వ నెల 5వ దినం ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకొని నా యొద్దకు వచ్చి పట్టణము కొల్లపట్టబడినని తెలియచేసెను. తప్పించుకొని వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. ఉదయమున అతడు నా యొద్దకు రాకమునిపే యెహోవా నా నోరు తెరువుగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాక ఉంటిని. ఐ లవ్ దిస్ వర్డ్. So my mouth was opened and I was no longer mute. Mute అంటే silence. మాట లేకుండా, మ్యూట్. టీవీలో మ్యూట్ అని ఉంటుంది, టీవీ రిమోట్ కంట్రోల్లో. ఆ మ్యూట్ బటన్ నొక్కేస్తే శబ్దం ఆగిపోతుంది. ఐ వాజ్ నో లాంగర్ మ్యూట్ అంటే నేను మాట్లాడటం ఆపలేదు, మాట్లాడుతూనే ఉన్నాను. ఎప్పుడు? నా నోరు తెరవగా, యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగినది. దేవుని నామానికి స్తోత్రం. నేను ఈ మాటను పట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నాను, కోరుకుంటున్నాను. ప్రభు, నా నోరు తెరువయ్యా, నాకు మాట్లాడే శక్తి నువ్వు, నేను మౌనిని కాకుండా చెయ్యి. When the people are perishing, how can I be silent? ప్రజలు నరకానికి వెళ్ళిపోతుంటే రక్షించబడిన నేనే విధంగా మౌనంగా ఉండగలుగుతాను? ఇర్మియా అలాగే అన్నాడు. నేను ప్రకటించుట మానితిన నా ఎముకలలో అగ్ని ఉన్నట్టుంది, నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు. చాలా సందర్భాల్లో నేను కూడా సమస్యలు కొని తెచ్చుకున్నా, మాట్లాడకుండా ఉండలేకపోవటం వల్ల. దేవుని సేవకుడు మౌనంగా ఉంటే ఇక ఎవడు హెచ్చరిక చేస్తాడు? కావలివాడు మౌనంగా ఉంటే ఇక ఎవడండి హెచ్చరిక చేసేది? కావలవాని మౌనం దేశానికి నష్టం కదూ. దేశము దేవుని నుండి దూరమై నరకం వైపు వెళ్ళిపోతుంటే దేశములో ఉన్న విశ్వాసి
నాకెందుకులే అని మౌనంగా ఉంటే ఏ విధంగా దేశం రక్షణ పొందుతుంది? కనుక పరిచర్యలో ఉన్న ప్రతి సోదరుడు సోదరి ఈ మాట గుర్తిరగాలి, ప్రభువుని అడగాలి. ప్రభు, నా నోరు ముట్టుము, నాకు మాట్లాడే శక్తినిమ్ము. అబద్ధ బోధకులను ఖండించేటువంటి నోటినివ్వయ్యా అని ప్రార్థించండి. పాపము చేస్తున్న వారిని హెచ్చరిక చేసే నోటినిమ్మని అడుగుదాం. ప్రభువు నోటిని ముట్టినప్పుడు శక్తి కలిగిందట. అపోస్తలుల కార్యములో మేడగదిలో నిలిచినటువంటి అపోస్తలులు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వారికి శక్తి కలిగింది. వారు మౌనంగా ఉండలేకపోయారు. యేసు పేరిట బోధించవద్దని ఆజ్ఞ ఇస్తే పేతురు చెప్పాడు, మేము మీ మాట వినుట న్యాయమా, దేవుని మాట వినుట న్యాయమా? బోధించటం మానలేమన్నారు. అరెస్ట్ చేశారు, బొండ వేశారు, సంకెళ్ళేశారు, చెరసాల్లో దూశారు, శ్రమ పెట్టారు, గాయపరిచారు. కానీ వాళ్ళు మాట్లాడకుండా ఉండలేకపోయారు. దే ఆర్ నాట్ సైలెంట్. వారు మౌనంగా లేరు, మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీయుల మధ్య యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు, మౌనంగా ఉండలేకపోయాడు. ఇర్మియా మాట్లాడుతున్న ప్రతి మాట ఇశ్రాయేలు వారికి, యూదా వారికి వ్యతిరేకంగానే. ప్రజలకు ప్లీజింగ్ వర్డ్స్ చెప్తే సంతోషంగా అంటారు. మీ అబ్బాయి పాస్ అవుతాడు, మీ అమ్మాయికి త్వరగా పెళ్ళి అవుతుంది, మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, మీ ఆయనకి ప్రమోషన్ వస్తుంది, మీకు మగపిల్లల సంతానం కలుగుతుంది, మీ పొలం బాగా పండుతుంది, మీరు కారు కొనుక్కుంటారు, మీరు ఇల్లు కొనుక్కుంటారు అని నేను చెప్పాను అనుకోండి. ఇంటికి తీసుకెళ్ళి పట్టు వస్త్రం పెట్టి చాలా గౌరవించి బాగా చూసుకుంటారు. అయ్యో మీకు శ్రమ, మీరు మరణిస్తారు, మీ యవనులు పాపంలో ఉన్నారు, ఇలా ఉంటే పాడైపోతారు అని మనం చెప్పామనుకోండి, రావద్దంటారు. వాళ్ళు రావద్దన్నారని, వారు మాట్లాడొద్దన్నారని మనం మౌనంగా ఉండగలుగుతామా? హౌ కెన్ యూ బీ సైలెంట్ వెన్ దే ఆర్ పెరిషింగ్? నేను ఎంతోమందితో తిట్లు తిన్నాను, నీకెందుకయ్యా మా సంగతి అని. మీ అమ్మాయి ప్రవర్తన బాగాలేదని చెబితే తిట్టిన తల్లిదండ్రులు ఉన్నారు. మీ అబ్బాయి ఉండకూడని చోట ఉంటున్నాడని చెప్తే కోపగించుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. తర్వాత ఏడ్చారు, అది వేరే సంగతి. కానీ ఒక సేవకుడు మౌనంగా ఉంటే దేశానికి నష్టం. క్రైస్తవుని యొక్క మౌనం, సంఘం యొక్క మౌనం దేశానికి చేటవుతుంది. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. శక్తి కలిగి మాట్లాడాలి. అర్థం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో శక్తి కలిగి మాట్లాడాడు. రాళ్లతో కొట్టబడుతున్న దశలో కూడా స్టెఫెన్ భక్తుడు. ఆ శక్తి గల మాటలను ఎదిరించుటకు ఎవరికి నీ ధైర్యము చాలలేదు. నో వన్ స్టాండ్ బిఫోర్ హిమ్ టు ఆర్గ్యూ విత్ హిమ్. అతనితో ఎదురాడుటకు ఎవడు సరిపోలేదు. కారణం, అతడు నిండుకున్న శక్తి కలిగిన వాడు. అతని నోరు దేవుడు ముట్టాడు, అతడు మాట్లాడాడు, మౌనంగా లేడు అతడు. సోదరుడా సోదరి, పాపాన్ని ఖండిద్దాం, పాపము నుండి దూరంగా జరిగిపోదాం. పాప స్వభావం మనలో మరణానంతరం ఉంటుంది, మరణ పర్యంతం ఉంటుంది. మరణానంతరమే అది మనల్ని విడిచెడుతుంది. కనుక శరీరంలో ఉండగా నిత్యము శుద్ధి కలిగి జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన.
ఎపిసోడ్స్ లేవా? ఎవరో 25th ఎవరు? ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారులను పంపించండి. ప్రతి అవసరం మీరు తీరుస్తారని మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. భారత మిషన్ పొలముల పరిచర్యను ఆశీర్వదించండి. మీ దివ్య హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మేము జీవించిన కాలంలో నీ పేరిట మాట్లాడుటకు మౌనంగా ఉండక శక్తి కలిగి నోరు తెరిచి మాట్లాడు భాగ్యం ఇవ్వండి. ప్రవర్తనలో అన్యాయం కలిగిన వారు శిక్షను అందుతారు కావున మార్పునివ్వండి. వాక్యం విన్నవారు హృదయాలు పరిశీలించుకుని పాపాన్ని విడిచిపెట్టుటకు కృప చూపండి. క్రైస్తవులు లంచం మానుటకు, కట్నాలు మానుటకు సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.